ఆయన మొదటి రోజు నుంచి ఎన్టీఆర్ భరోసానే నెగ్గిన వారం 10 రోజుల్లోనే 1000 రూపాయలు పెంచి 4000 ఇచ్చాం, 6000 ఇచ్చాం, టోటల్ డిజేబుల్కి 15000 ఇచ్చాం. దానికి 3 నెలలు కలిపి 3000 కలిపి ఇచ్చాం. అంతేకాకుండా మరి 3 నెలల్లో మరి గ్యాస్ సిలిండర్లని ఇవ్వడం జరిగింది. తర్వాత తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులకి మరి రైతుకు వందనం కార్యక్రమంలో అవి కూడా ఇవ్వడం జరిగింది. ఇది లాస్ట్గా ఇది కూడా ఇచ్చాం. ఈ సంవత్సర కాలంలో పూర్తయ్యేటప్పటికి అన్ని 6 ప్యాక్లు ఉన్నటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలకి కూటమి కట్టుబడి ఇవన్నీ కూడా అన్ని చోట్ల కూడా మనం ప్రారంభించుకున్నాం. మీరు ఏం మొగబెట్టుకు మాట్లాడతారని అడుగుతాను. ఇప్పుడు దాకా మీరు చెప్పేది ఏంటంటే వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఇవ్వలేరు అని చెప్పినటువంటి పెద్ద మనుషులంతా ఇప్పుడు రోడ్లెక్కి మాట్లాడాలా. మీరు ఏ ఇంటికి వెళ్ళి చెప్తారు మీరు అమలు చేయలేదని. ఏ ఇంటికి వెళ్ళినా మా పథకం ఉంది, ఏ ఇంటికి వెళ్ళినా మా పెన్షన్ ఉంది, ఏ ఇంటికి వెళ్ళినా మా గ్యాస్ స్టవ్ ఉంది, ఏ ఇంటికి వెళ్ళినా మరి వాళ్ళ తల్లికి వందనం 4 పిల్లలకు కూడా ఇచ్చాం. మీరు ఒక పిల్లోడికి ఇచ్చి ఉన్నవాళ్ళకి అందరూ ఎగ్గొట్టిన సందర్భం. మరి ఇలాంటి మరి అనుభవమైనటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి, నరేంద్ర మోడీ గారు మనకి నిధులు ఇవ్వబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఆలోచనల మేరకు ఇవన్నీ కూడా కూటమిని కలిపి నడిపి ఏదో రకంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, దోపిడీకి గురైన రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం మనకు ఉందని చెప్పి మరి ఇవాళ అన్ని చోట్ల కూడా మరి ఆఖరిగా ఇవాళ చెప్పాలంటే 6 ప్యాక్లో మనం అనుకున్న అన్ని సాధించినట్టే. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు ఆయన ఆలోచన అంటే ఇవాళ సామాన్య విషయం కాదు. 3384 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది మొత్తానికి ఈ స్కీమ్ అమలు చేయడానికి గడిచి వచ్చే 4 సంవత్సరాల్లో. ఇవన్నీ కూడా మరి తెలుసుకోవాలి ప్రజలు కూడా. ఎందుకంటే ఇవాళ మన కోసం ఉన్న ప్రభుత్వం, మన కోసం ఉన్నటువంటి మరి గత ప్రభుత్వంలో ఆర్టీసీని ఇవాళ మేము గవర్నమెంట్లో కలిపేసాం ఉన్నారు. అందరికీ పాలాభిషేకాలు చేశారు వైసీపీ నాయకులు. మరి ఇవాళ ఆ గవర్నమెంట్లో కలిపిన ఆర్టీసీ పరిస్థితి ఏంటంటే ఉద్యోగస్తులు ఏంటో వాళ్ళ తెలియని పరిస్థితి, ఉద్యోగస్తుల పరిస్థితి ఎక్కడున్నావో తెలియదు, అయోమయమైన పరిస్థితి. ఒక కార్పొరేషన్ ఉంది, ఆ కార్పొరేషన్ ఇవాళ నష్టాల్లో ఉంది. నష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇంత తెగించి ఇవాళ ఈ ఒక్క డిపోలోనే 56 బస్సులను ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించిన ఈ ప్రభుత్వం మరి మీరు ఒకసారి ఆలోచన చేయాలి. అంతేకాకుండా ఆటో డ్రైవర్లు కొంతమందిని రెచ్చగొట్టి మరి అందరూ కూడా సమ్మె చేయండి మీరు అందరూ మేము ముందే చెప్పాం ఆటో డ్రైవర్కి వచ్చే నష్టం ఏమీ ఉండదు, మాది బాధ్యత. మీకు మరికొన్ని అప్పుడు ఆ రోజుల్లో రోడ్లు లేవు, రోడ్లు ఉన్న ప్రాంతానికి ఆటోలు తోలారు. ఇవాళ ఆటోలు సరిపోని పరిస్థితికి రోడ్లు తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా.